దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ఫాదర్స్ డే సందర్భంగా నిత్యుడగు తండ్రి ఆల్ఫా ఒమేగా నేనే అనియు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 8వ వచనంలో తెలియచేసినట్లుగా మనకి కనిపిస్తుందండి. ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవుచున్నాడు. ప్రసంగి గ్రంథము 12 అధ్యాయం 5వ వచనం ప్రకారం. కాకుంటే సమయములోనే మార్పు. మన నిత్యమైన శాశ్వతమైన ఉనికి పట్టు మన ప్రభువైన యేసుక్రీస్తండి. అందుకే కుమారుడుగా జన్మించిన ఆయనకు నిత్యుడగు తండ్రి అనే నామం కూడా ప్రవచింపబడిందండి. యెషయా గ్రంథం 9 అధ్యాయం 6వ వచనం ప్రకారము. ఆ తండ్రి యొక్క నిత్యత్వాన్ని గూర్చి వాక్యపూర్వకముగా మనం ధ్యానించగలిగితే నిత్యము అనగా ఎల్లప్పుడూ, అనుదినము, నిరంతరము, శాశ్వతము, తరతరములు, యుగయుగములు, అనిశ్యం అని అర్థాలు ఉన్నాయండి. ఆ తండ్రి నిరంతరము జీవించువాడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను అని మోషేకు సెలవిచ్చిన ఆయన ఆది సంభూతుడు. నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు, ఆదియు అంతమునై అయినవాడు ఆయనే. ఆయన అనంతుడు. ఆయన సంవత్సరములో సంఖ్య మితిలేనిది అని యోబు భక్తుడు 36 అధ్యాయం 26వ వచనంలో తెలియచేశారండి. ఆయనే తరతరములకు మనకు నివాస స్థలమని కీర్తన గ్రంథం 90 అధ్యాయం 1లో తెలియచేశారండి. కీర్తనకారుడు దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు యేసు నిరంతరము జీవించుచున్నాడని అపొస్తలుగా ఆయన పౌలు హెబ్రీ పత్రిక 7 అధ్యాయం 25లో కీర్తించి చెప్పి ఉన్నారండి. ఇట్టి నిత్యుడకు తండ్రి ఆల్ఫా ఒమేగా అనియు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడు నేనే అని ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 8లో చెప్పగా, ఆదియు అంతమును నేనే అని ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 8లో చెప్పగా, ఆయన నిరంతరము స్థితింపబడినగా కానీ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11 అధ్యాయం 31లో తెలియజేశారండి. ఆయన సంవత్సరములకు అంతం లేనిదనియో ఆయన సంవత్సరంలో తరతరములు ఉండుననియో 102వ కీర్తనలో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన శాశ్వతమైన దేవుడని ద్వితీయోపదేశ కాండము 33 అధ్యాయము 27వ వచనంలో తెలియజేశాడండి. ఆ నిత్యుడగు తండ్రి కుమారుడుగా అనుగ్రహింపబడి మనలను అనుక్షణము కాచి కాపాడుతూ కునుకక నిద్రపోక మనలను సంరక్షించుచున్నాడు. మనకు ఆశ్రయదుర్గమై మనలను తన అరచేతిలో చెక్కుకొని అనుదినము నూతన వాత్సల్యం చూపుచున్నాడండి. అనేక శ్రేష్టమైన పదార్థముల చేత మనలను తృప్తిపరచుచు అన్నపానాదులు, గాలి వెలుతురు అందించి మన కాపరిగా ప్రశాంత జీవితమును అనుగ్రహిస్తున్నాడు. తన రక్తమును శిలువపై కార్చి మనలను విమోచించి దేవునితో సమాధానం కలిగించి ఆయన సన్నిధిలో పరిశుద్ధముగా నీతియుక్తముగా జీవింపచేయుచున్నాడండి. అట్టి కీర్తనకారుడును ఆలోచనకర్తయు బలవంతుడును సమాధానకర్తయు అయిన నిత్యుడగు తండ్రి మరెన్నో లెక్కించలేనన్ని ఆశీర్వాదములు వాగ్దానపూర్వకముగా మనకు అనుగ్రహించుచున్నారండి. ఆనాడు ఈనాడు కూడా అనుగ్రహిస్తూనే ఉన్నారు. కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నామండి. ఆనాడు జరిగినవి ఆయన దినము వెంబడి దినము మనకు అనుగ్రహించే నిత్యమైన వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం ఏమనగా ఆదికాండం 17 అధ్యాయం 7వ వచనం ప్రకారం నేను నీకును నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు తరువాత తరముల వారిలో కూడా నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచుదును అని అబ్రహాంతో నిబంధనగా గావించి ఉన్నారండి. అంతకుముందే నోవాహుతో నిన్ను ఈ భూప్రజలను నాశనం చేయనని తన నిబంధన గుర్తుగా ఇంద్రధనుస్సులో మేఘంలో ఉంచి ఉన్నాడు. ఆ ప్రకారమే ఆయన మనందరికీ దేవుడే నశించిపో మానవాడిని విమోచించడానికి తన నిబంధనను అపారమైన కరుణతో జ్ఞాపకం చేసుకున్నాడు. యుగాంతము వరకు లూకాసు వార్త 1 అధ్యాయం 54 ప్రకారం. రెండవదిగా నిత్య స్వాస్థ్యము. కనాను దేశమంతటికి నీకు నిత్య స్వాస్థ్యముగా ఇచ్చుచుంటిని అని ఆదికాండం 17 అధ్యాయం 8వ వచనం ప్రకారము పలికిన నిత్యుడగు తండ్రి అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదనియు అయిన స్వాస్థ్యమును మనకు కలుగునట్లు పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆ స్వాస్థ్యం మనకు పరలోకమందు భద్రపరచబడి ఉన్నదని పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 8లో తెలియజేస్తున్నారండి. అట్టి వాగ్దానం ఇచ్చుట మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదం కదండి. మూడవదిగా నిత్య నివాసము.
శాశ్వతుడైన దేవుడు, తండ్రి అయిన దేవుడు మనకు నివాస స్థలము అని వాగ్దానము. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని పోదునని యోహాను సువార్త 14:2-3 వచనములలో తెలియజేస్తున్నారండి. యేసు ప్రభుల వారికి కనుకనే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని మనకు అర్థమవుతుందండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:1 ప్రకారం అట్టి నివాసము చేరుటకు ప్రయత్నించుదామండి. ప్రభువునకు ప్రీతికరంగా జీవించుదామండి. 4వదిగా శాశ్వతమైన కృప. ఆయన కృప నిరంతరం ఉండునట్టిది. అది ఎంత గొప్పదో కీర్తనాకారుడు 136 అధ్యాయంలో మనము చదివితే అర్థమవుతుందండి. విడువక నీడల కృప చూపుచున్నాను అనే దిన ఆయన వాగ్దానము. ఆయన కృప యుగయుగములు పిల్ల తరం మట్టుకు నిలుచున్నట్టుదని కీర్తన గ్రంథం 103 అధ్యాయము 13 వచనం తెలియజేస్తుందండి. అయితే ఆయన యందు భయభక్తులు ఉంచి అందుకు పాత్రలు కావాలండి. ఆయన కృప ప్రత్యక్షమే మనకెన్నో బోధించుచున్నాయండి. ఆ కృప రక్షణకరమైందండి. తీతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-13 వచనములలో. తర్వాత 5వది నిత్యమైన ప్రేమ అండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం ప్రకారం అనునది మరొక వాగ్దానం అండి. దేవుడు ప్రేమ స్వరూపి కదా. యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన మనలను ప్రేమించి మన పాపముల ప్రాయశ్చిత్తముగా తన కుమారుని పంపి ఉన్నారండి. ఆ రక్షకుడైన యేసు తండ్రి ప్రేమ యొక్క ఎత్తు, లోతు, పొడుగులను కొలుచుట అసాధ్యం. కనుక ఆయన తిరిగి మన సహోదరులను ప్రేమించవలసి ఉండగా ఆ నిత్య ప్రేమకు బదిలిస్తున్నామా అన్నది మనకు ప్రశ్న అండి. ఇటు రీతిగా కొన్ని యేసుక్రీస్తు మనకు నిత్యుడుగా ఇగో తండ్రిగా మనకి ఏ విధముగా జీవింపచేసి ఏ విధముగా రక్షిస్తున్నాడో, పోషిస్తున్నారో, ఈ జీవితమే కాకుండా మనకి పరలోక నిత్యత్వమును కూడా సిద్ధపరుస్తున్నారు తండ్రి అయిన దేవుని ద్వారా మనకు నేర్పించినందుకు మొదటి భాగంలో దేవుని స్తోత్రం అండి. మరి రెండవ భాగంగా రేపటి దేవుడు మనం ధ్యానించడానికి సమయం దయచేయను గాక. ఆమేన్.